నేను చెప్పింది చేయలేదు కదూ? నేను చెప్పమన్నా ఒక్క మాట చెప్పలేదు కదూ? దానికి ఫలితం ఏంటి అనేది మీ అందరికీ కాసేపట్లోనే తెలుస్తుంది. లేదు అంటే రేపు సూర్యోదయానికల్లా మీ బావ అస్తమించాడు అని తెలిసిపోతుంది. కాకుంటే ఇక్కడొక చిన్న బాధ ఏంటంటే, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. దీనికి కారణం ఎవరో మీకెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అదొక్కటే నాకు చిన్న బాధ. రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? ఇక నుంచి ఆ మహాలక్ష్మి హోటల్ మనదే, ఆ ఇల్లు కూడా మనదే. ఏంటి అలా చూస్తున్నారు? 100 కోట్లు మనకి రాకుండా చేశారు. అలాంటి వాళ్ళని నేను ఊరికే వదిలేస్తానా? ఇక నుంచి ఆ ఇల్లు హోటలు రెండూ మనవే. ఆ అన్నదమ్ములిద్దరు ఉండగా అది జరిగే పని అంటావా? జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆస్తి మీద మనకి ఏ హక్కు లేదు అని చెప్పడానికి మన దగ్గర డబ్బు తీసుకున్నవాడు లేడిప్పుడు. ఇప్పుడు లేడా? చనిపోయాడా? ఆస్తి మనది కాదు అని చెప్పడానికి సాక్ష్యం కూడా లేదు. బూడిద చేశాను. బూడిద చేశావా? ఈ రుద్రాణితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేలా చేశాను. ఏ అలేఖ్య, ఇక నుంచి నీకు బొట్టు మెట్టెలు పెట్టుకునే అదృష్టమే లేదు. నీ 5వ తనాన్ని కారుతో సహా కాల్చి బూడిద చేశాను. ఇక నుంచి ఆ కుటుంబంతో సహా నువ్వు కూడా రోడ్డు మీద బ్రతకాల్సిందేనే. ఇక పైన ఆ హోటలు నాదే, ఇల్లు కూడా నాదే. కార్ను చూశారు కదా, పూర్తిగా బర్న్ అయిపోయింది. లోపల మనిషి ఉన్నట్లుగా మాకు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇంతకీ ఆ టైంలో మీ బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు? నిజానికి బంజారా హిల్స్ వెళ్ళాలి సార్, కానీ వెళ్లే దారిలో బంజారా హిల్స్ కాదు మొయినాబాద్ ఫామ్ హౌస్కి రమ్మని కాల్ వచ్చింది. అక్కడికని బయలుదేరారు. కానీ ఇంతలో కార్ దారిలో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? రుద్రాణి అని ఎన్జిఓ నడుపుతున్నారు కదా, తనని సార్. ఓ తెలుసు. ఆమె మా ఆస్తి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చింది సార్. డబ్బులు తిరిగిచ్చినా సరే కోట్ల విలువ చేసే మా ఆస్తిని తిరిగివ్వడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఆమె మా అన్నయ్యని ఏదో చేసిందని నాకు అనుమానంగా ఉంది. అవునెస్ఐ గారు, తన పలుకుబడితో తనకేమీ సంబంధం లేదు అని తప్పించుకోవాలని చూస్తుంది. దయచేసి తనని అరెస్ట్ చేసి విచారిస్తే మా బావగారికి ఏమైంది, ఆయన ఎక్కడున్నారనే విషయం తెలుస్తుంది. ఓకే, మా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. ఇప్పుడు మీకు ఆమె మీద డౌట్ ఉంది, అంతే కదా? అవును సార్. కేవలం కారు మాత్రమే బర్న్ అయింది. అక్కడ మీ అన్నయ్య తాలూకా వేరే ఏ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. అసలు మనిషి కారులో ఉండగా బర్న్ అయిందా, లేక మీ అన్నయ్య కారులో లేడా? ఉండి ఉంటే ఖచ్చితంగా తనకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండి ఉండాలి. అటువంటివేవీ కనిపించడం లేదు. పోనీ కారుతో పాటు బాడీ కూడా కాలిపోయిందేమోనని అనుమానంగా కూడా ఉంది. సార్ దయచేసి ఆ మాట అనద్దు సార్, మా అన్నయ్యకి ఏమీ కాదు. మిమ్మల్ని బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు. మేము అన్ని విధాలుగా ఆలోచించాలి. అటువైపు నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందుకే అలా అన్నాను. సార్, మా బావగారి గురించి తెలియాలంటే ఆ రుద్రాణిని అరెస్ట్ చేస్తే తెలుస్తుంది సార్. ఖచ్చితంగా తనే ఏదో చేసింది. మీరొక్కసారి తనని పిలిచి విచారించండి. తన గురించి మేము చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి. మీ అన్నయ్య గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం సార్. మా అన్నయ్యకి ఏమైనా జరిగిందంటే మా ఇంట్లో ఎవరూ బ్రతకరు. దయచేసి మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోండి. మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నాం కదా, మీరు వెళ్ళండి. ఏంటమ్మా మాధవ, భూమి ఇద్దరు వెళ్లారు?
ఇప్పటి వరకు రాలేదు. కనీసం వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఏంటో ఒక్క ఫోన్ కూడా చేయలేదు. రాఘు గురించి తెలిసిందో లేదో. నేను వాళ్ళ కోసమే చూస్తున్నానమ్మా. టైం గడిచిపోతూ ఉంది. అసలు వాడేమయ్యాడో ఇంతవరకు తెలియలేదు. వెళ్ళిన వాళ్ళు వీళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. మహా, నువ్వు టెన్షన్ పడి అత్తగారిని కూడా టెన్షన్ పెడుతున్నావు ఎందుకు? ఏం కాదు, ధైర్యంగా ఉండండి. కనిపించలేదని భయపడ్డానికి పసిపిల్లాడేం కాదు కదా. కాకపోతే అంత డబ్బు తీసుకెళ్లిన వాడు రాత్రి అనంగా వెళ్ళాడు. ఇప్పటి వరకు రాలేదు. ఏమైందో ఏంటో తెలియదు. అంతే కదా, దానికెందుకు భయపడుతున్నారు? మాధవ, 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 రాఘవ ఇక్కడ. రే మాధవా, రే, రాఘవ ఎక్కడ? రాఘవ ఎక్కడ? రాఘవ, మాట్లాడవేంట్రా? మాట్లాడరా మాధవ. రే, అన్నయ్య నీతో రాలేదేంట్రా? రే మాధవ, ఏమిందో చెప్పు. భూమి, నువ్వైనా చెప్పమ్మా. అమ్మ భూమి, నువ్వన్నా చెప్పమ్మా. ఏంటి వాడేం మాట్లాడు? మాధవ, నోరు తెరిచి చెప్పు. రే, అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? రాఘవ, మాధవ, ఏమైంది మాధవ? మాధవా, ఏమైందిరా రాఘవ్కి? మాట్లాడవేరా? ఏమైంది మాధవ? రే మాట్లాడవేరా? చెప్పరా, ఏమైందో చెప్పరా? మాధవ, ఏమైందో చెప్పు. భూమి, ఏమైందో నువ్వైనా చెప్పు. బావగారి కారుకి యాక్సిడెంట్ అయ్యింది. మా బావ దగ్గర డబ్బులు తీసుకుని ప్లీజ్ త్వరగా పంపించేయండి. తిరిగి రాడు. కారు తగలబడిపోయింది.